హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్ష్మణ్ వర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవులందరికీ ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం హిమాలయన్ బెర్రీ. మన దేశంలో ఉన్నటువంటి మట్టికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే ప్రకృతి మనపై కరుణ చూపిస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి చెట్టులో, ప్రతి పండులో, అదే విధంగా మూలికలకు సంబంధించినటువంటి చెట్లలో ఏదో ప్రత్యేకత ఉంది. అందువల్లే ప్రకృతి ఆయుర్వేద మెడిసిన్స్ కోసం మన దేశమైన భారతదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. హిమాలయన్ బెర్రీ ఇది భూమికి ప్రకృతి ఇచ్చినటువంటి వరం. లే లడాక్ ప్రాంతంలో సీజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటాయి, టెంపరేచర్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ నివసించే ప్రజలు ఆ సీజన్ ని మెయింటైన్ చేయడానికి హిమాలయన్ బెర్రీ జ్యూస్ తాగడం మొదలు పెట్టారు. కాలక్రమేపీ ఇండియన్ ఆర్మీ కూడా దీనిని సేవిస్తున్నారు. పొల్యూషన్ కారణంగా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఆ లోటును భర్తీ చేయడానికి అక్కడ నివసించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హిమాలయన్ బెర్రీ జ్యూస్ తాగాల్సిందే. టిబెట్ అండ్ చైనాలో ఎన్నో వందల సంవత్సరాలుగా హిమాలయన్ బెర్రీని యూజ్ చేస్తున్నారు. వాటి ఆకుల నుండి, వాటి పండ్ల నుండి, పువ్వుల నుండి ఎన్నో రకాల మందులు తయారు చేయడం జరుగుతుంది. హిమాలయన్ బెర్రీలో ఎన్నో విషయాలు ఉన్నాయి. హిమాలయన్ బెర్రీ చాలా శక్తివంతమైంది. అందుకే మానవులను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హిమాలయన్ బెర్రీని వండర్ ఫ్రూట్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న ఏ పండు కూడా ఇంత పుష్టిగా ఉండదు. అందుకే హిమాలయన్ బెర్రీ చాలా శక్తివంతమైంది. ఇందులో 100% సి విటమిన్ ఉంటుంది. మన ఉసిరిలో కన్నా 30% ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది. హిమాలయన్ బెర్రీలో 400% పోషకతత్వం, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 సిట్రిక్ యాసిడ్ కలిగి ఉన్నటువంటి పరిపూర్ణమైన ఆహారం. ఇది ఒక సంజీవని మూలిక. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకు దివ్య ఔషధం. ఇది చాలా శక్తివంతమైంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వలన మోకాల నొప్పులను తగ్గిస్తుంది. అదే విధంగా మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. ముసలితనం త్వరగా రానివ్వదు. అదే విధంగా మీ స్నేహితులు గాని, మీ బంధువులు గాని హాస్పిటల్లో ఉన్నట్లయితే ఫ్రూట్స్ కు బదులు హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఇచ్చినట్లయితే త్వరగా కోలుకుంటారు. ఇందులో ఒరాకిల్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం ఒక యాపిల్ లో 1000 ఒరాకిల్ వాల్యూస్ ఉంటే హిమాలయన్ బెర్రీ 15 ml జ్యూస్ లో 1,20,000 ఒరాకిల్ వాల్యూస్ ఉంటుంది. కాబట్టి వారు వ్యాధి నుండి త్వరగా కోలుకుంటారు. హిమాలయన్ బెర్రీని ఒక గ్లాసు వాటర్ లో 30 ml జ్యూస్ కలిపి తాగినట్లయితే డే అంతా యాక్టివ్ గా ఉంటారు. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ తాగవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా హిమాలయన్ బెర్రీ జ్యూస్ తప్పక తాగండి. ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ ఐఎమ్ సి.